హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా నిన్న ఓఎంఆర్ షీట్స్, ఓఎంఆర్ రెస్పాన్సెస్ అండ్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను లైవ్లో నేను చెప్పేశాను, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ కానీ చాలామంది స్టూడెంట్స్ కానీ చేస్తున్న మిస్టేక్ అనమాట. ఇప్పుడు చూసుకున్న మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ మీకు ఫైనల్లో తగ్గుతాయా, అండ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకునే విధానం ఏదైనా రాంగ్ ఉందా, అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎందుకు కీ యూస్ కూడా ఇంపార్టెంట్ అనేది మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ చాలామంది మేము ఎలా రెస్పాన్స్ పెట్టాలి అంటే మేము ఎట్లా కీని ఛాలెంజ్ చేయాలి అండ్ ఓఎంఆర్ రెస్పాన్సెస్ని మేము ఎలా ఛాలెంజ్ చేయాలని అడుగుతున్నారు. అది కూడా ఈ పర్టికులర్ వీడియోలో చెప్పేస్తాను. నీట్ యూజీ ఆస్పిరెంట్ మీరు అయినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ చాలా మందికి షేర్ చేయడం వల్ల కంటెంట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వీడియోస్ని లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చింది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947222 అనే నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. నీట్ యూజీ మెంటర్షిప్ అని జస్ట్ కమెంట్ చేయండి. సో మీకు విజన్ అప్డేట్ నుంచి ఎలాంటి హెల్ప్ చేస్తామంటే స్పెషల్గా వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము, visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే కంప్లీట్ బాధ్యత నాది. సో వీలైతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో చాలా కన్సల్టేషన్స్ మీకు కాల్ వచ్చి ఉండొచ్చు, కానీ విజన్ అప్డేట్ ద బెస్ట్ సర్వీస్ అయితే మేము చేస్తాము. అండ్ ప్లాన్ 1లో జాయిన్ అవుతే మీకు గైడెన్స్ ఉంటుంది. ప్లాన్ 2 గైడెన్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా మేమే చేస్తాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేదనుకుంటే మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కనుక మీ రిజల్ట్స్ అంటే మీ యొక్క కీ చూసుకొని మార్క్స్ కౌంట్ చేసుకున్నట్లయితే మీ మార్క్స్, మీ క్యాస్ట్ అండ్ మీ యొక్క స్టేట్ ఏంటన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇప్పుడు కంటెంట్ ఏంటి అండ్ కీ చూసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఓఎంఆర్ రెస్పాన్సెస్ చూసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మీకు ఫైనల్లోకి వచ్చేసరికి ఓకేనా, ఫైనల్లోకి వచ్చేసరికి మీరు ప్రాపర్ వేలో కనుక కీ అనేది చూసుకోకపోతే మీకు మార్కులు తగ్గినాయి అనే ఫీలింగ్ వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ని మేము ప్రతి ఇయర్ చూస్తున్నాం, సార్ మాకు కీలో కొన్ని మార్క్స్ ఉన్నాయి, ఫైనల్లోకి వచ్చేసరికి మాకు మార్క్స్ తగ్గిపోతున్నాయి. సో మేము ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, మేము వాళ్ళని క్వశ్చన్ అడిగితే వాళ్ళ దగ్గర ఉండేది ఓన్లీ ఓఎంఆర్ షీట్ మాత్రమే జిరాక్స్ ఉంటుంది, అంటే ఓన్లీ ఓఎంఆర్ షీట్ స్క్రీన్ షాట్ మాత్రమే ఉంటుంది. ఓఎంఆర్ రెస్పాన్స్ అనేవి మిస్ అవుతా ఉన్నాయి. ఓకేనా? మీరు కీని ఎలా చూసుకోవాలంటే ఓఎంఆర్ రెస్పాన్సెస్తో మీరు కీని టాలీ చేయాలి. ఓకేనా? కీని టాలీ చేసి మీకు ఎన్నైతే మార్క్స్ వస్తాయో అవే మార్క్స్ మీకు ఫైనల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? ఓఎంఆర్ రెస్పాన్సెస్ చూసుకుంటే మాత్రమే. మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఒకవేళ మీకు తెలిసిన సీనియర్స్ ఉంటే అడగండి, చాలామంది మీకు కీకి అండ్ ఫైనల్ రిజల్ట్కి మాకు చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకు తేడాలు ఉన్నాయి అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా కౌంట్ చేసుకోకపోవడం వల్ల, వాళ్ళు ఓఎంఆర్ షీట్ని చూసుకొని కౌంట్ చేసుకోవడం వల్ల. సో ఆ 180 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఓఎంఆర్ రెస్పాన్సెస్లో కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోకపోవడం వల్ల సో వాళ్ళకి ఫైనల్లోకి వచ్చేసరికి మార్కులు డిఫరెంట్గా వచ్చాయి. సో ఇప్పుడు సార్ నేను ప్రాపర్గా చూసుకున్నాను, నేను కీ అనేది ప్రాపర్గా చూసుకున్నాను, ఓఎంఆర్ రెస్పాన్సెస్ ప్రాపర్గా చూసుకున్నాను, ఇప్పుడు నాకేమైనా మార్కులు తగ్గుతాయా అంటే, మీకు ఏదైనా క్వశ్చన్ని డ్రాప్ చేస్తే తప్పించి ఎలాంటి మార్క్స్ అనేవి తగ్గడం ఉండదు. మీరు కీలో చూసుకున్నప్పుడు ఓఎంఆర్ రెస్పాన్సెస్ కనుక చూసుకుంటే ఎలాంటి మిస్టేక్స్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ని డ్రాప్ చేయకపోతే, ఎన్టీఏ వాళ్ళు డ్రాప్ చేయకపోతే, ఎలాంటి క్వశ్చన్స్ తీసేయకపోతే అండ్ ఫైనల్ కీని మళ్ళీ మార్చకపోతే మీకు ఎలాంటి ఒక్క మార్క్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ లేవు. కానీ మీరు ఓఎంఆర్ని మాత్రమే చూసుకొని ఓఎంఆర్ రెస్పాన్సెస్ని చూసుకోకుండా, కీతో చూసుకోకుండా, సార్ నాకు ఇక్కడ 450 వస్తున్నాయి, నాకు రిజల్ట్స్కి వచ్చేసరికి 445 వస్తున్నాయి అంటే మీరు ప్రాపర్గా చూసుకోలేదని దాని అర్థం అనమాట. ఇక్కడ ఎన్టీఏ వాళ్ళ మిస్టేక్ ఏముండదు. ఎందుకంటే చాలామంది సార్ నాకు ఓఎంఆర్ షీట్లో ఇన్ని మార్క్స్ ఉన్నాయి కానీ రిజల్ట్లో వేరే రకంగా ఉన్నాయి, ఇప్పుడు నేను కోర్టుకు పోవాలనుకుంటున్నాను, నేను ఎలా సార్ అంటే, మీరు కోర్టుకి వెళ్దాం అనుకుంటే మీ దగ్గర ఓఎంఆర్ షీట్ మాత్రమే ఉంటుంది, మరి ఓఎంఆర్ రెస్పాన్స్ ఎక్కడ ఉంది? సో ఓఎంఆర్ రెస్పాన్సెస్ ఉంటే మాత్రమే మీరు కౌంట్ చేసుకోవడానికి వీలుంటుంది. సార్ ఓఎంఆర్ రెస్పాన్సెస్ ఎక్కడున్నాయి సార్, ఎలా కౌంట్ చేసుకోవాలి సార్? సో ఇది మీరు లాగిన్ అయ్యారా? సో మీది లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ టు వ్యూ అండ్ ఛాలెంజ్ ఓఎంఆర్ అని ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మీకు ఓఎంఆర్ వస్తుంది. సో ఈ ఓఎంఆర్ని అలానే పెట్టుకోండి, కానీ దీనిపైన క్లిక్ హియర్ టు వ్యూ అండ్ ఛాలెంజ్ రికార్డెడ్ ఓఎంఆర్ అని ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు క్లిక్ చేసి సో ఈ విధంగా వస్తాయి అనమాట. మీరు ఏ క్వశ్చన్ని పెట్టారు అనేది ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది 180 క్వశ్చన్స్కి 180 క్వశ్చన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఓకేనా? లేదు సార్ ఇక్కడ నేను 3 పెట్టాను, లేదు నేను కాకపోతే దీని ఏంటంటే నా ఓఎంఆర్ షీట్లో నేను 1గా బబుల్ చేశాను, ఎన్టీఏ వాళ్ళు రాంగ్గా తీసుకున్నారు, ఇప్పుడు నేను దీన్ని ఛాలెంజ్ చేయడం ఎలా సార్ అంటే, ఇక్కడ 3 వచ్చింది కదా, కానీ మీరు ఓఎంఆర్ షీట్లో కనుక 2 అనేది బబుల్ చేసి ఉంటే
ఇక్కడ మీరు ఏం చేయాలంటే 2 మీద క్లిక్ చేయాలి. 2 మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటికల్లీ బై డిఫాల్ట్ ఇక్కడ మీకు ఛాలెంజ్ అనేది ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అక్కడ 200 రూపీస్ అనేది మీరు పే చేసి మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఓఎంఆర్ రెస్పాన్సెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చూపించే పేజ్ ఉంది కదా, ఈ ఓఎంఆర్ రెస్పాన్సెస్ మాత్రమే మీ మార్క్స్ రావడానికి వీలు పడుతుంది. ఇవి మాత్రమే మీ మార్క్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాయి. ఓకేనా? సో ఈ మార్క్స్ మాత్రమే మీరు చూసుకోవాలి. అంటే ఇక్కడ ఏదైతే క్వశ్చన్స్ ని మీరు టిక్ చేశారో ఈ క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోయి కీలో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అనేది టాలీ చేసుకోండి. టాలీ చేసుకొని కరెక్ట్ ఆన్సర్స్ ఇంటూ 4 మార్క్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఇంటూ 1 మార్క్ ఇక్కడ మైనస్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అవే మీ మార్క్స్ అనమాట. ఇవి మీ మార్క్స్. సార్ నేను ఛాలెంజ్ చేయాలి, కీని ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు 133 క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఛాలెంజ్ చేస్తున్నారు. బయాలజీలో ఒక క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా అదే క్వశ్చన్ ఉండదు. ఓకేనా? అదే క్వశ్చన్ నెంబర్ ఉండదు. సార్ నేను ఒక క్వశ్చన్ నేను ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను. ఎలా ఛాలెంజ్ చేయాలి సార్ అంటే మీ యొక్క క్వశ్చన్ పేపర్లో మీరు ఏ క్వశ్చన్ ఛాలెంజ్ చేస్తున్నారో ఆ క్వశ్చన్ చూస్ చేసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ 4 అనుకోండి, మీరు అనుకుంటున్న ఆప్షన్ 3 అనుకోండి. ఈ 3 మీద క్లిక్ చేయండి. ఈ 3 మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బాటంలోకి వస్తే ఛాలెంజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు 200 రూపీస్ పెట్టి ఒక క్వశ్చన్ కి మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సరే దేశం మొత్తం మీద ఎవరు ఛాలెంజ్ చేసినా పర్లేదా, ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేయాలా, ఛాలెంజ్ చేసిన వాళ్ళకి మార్క్స్ వస్తాయంటే అలా కాదు. ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ రావు. ఒకవేళ ఛాలెంజ్ చేస్తే ఆ క్వశ్చన్ కనుక డ్రాప్ చేసింది అనుకోండి ఎన్టీఏ వాళ్ళు, అప్పుడు అందరికీ మార్క్స్ కలుస్తాయి. ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేయాలని లేదు. కాకపోతే మీకు ఆ క్వశ్చన్స్ మీద రాంగ్ అనిపిస్తుంది, ఛాలెంజ్ చేయాలి ఖచ్చితంగా అంటే 200 రూపీస్ పెట్టి మీరు ఛాలెంజ్ చేయండి. సో ఇది ఛాలెంజ్ చేసే పద్ధతి అండ్ కీ చెక్ చేసుకునే పద్ధతి, మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకునే పద్ధతి. ఒకవేళ గనక మీరు ఓఎంఆర్ రెస్పాన్సెస్తో కనుక చూసుకోకపోతే, ఓన్లీ ఓఎంఆర్తో కనుక చూసుకుంటే మీకు ఫైనల్లో మార్క్స్ తగ్గినట్టు కనిపిస్తుంది. లేదు మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్నారంటే మీకు ఫైనల్లో మార్కులు అనేవి రావు. ఇప్పుడు మీరు చూసుకున్న మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవే మీకు వచ్చిన నీట్ యూజీ 2025 ఫైనల్ మార్క్స్. ఓకేనా? సో అందరికీ ఆల్ ద బెస్ట్. చాలా తొందరగా రిజల్ట్స్ అనేవి మనకు డిక్లేర్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా విజన్ అప్డేట్ నుంచి షేర్ చేస్తాము. ఛానల్ని ఫాలో చేయండి. కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. చాలా మంది మెంటర్షిప్ కోసం జాయిన్ అవ్వండి, అంటే మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ అవ్వండి 7893 అనే నెంబర్ని. అది కూడా వాట్సాప్ కాల్స్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ. సో మీ ప్రతి డౌట్కి సాల్వ్ చేయలేము. ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి, నిన్నటి నుంచి చాలా మెసేజ్లు ఉన్నాయి. మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, లేదంటే ఛానల్ని కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కానీ మీరు టెలిగ్రామ్ గ్రూప్ని కానీ ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.